హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. మీషో హాల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీషో నుంచి ఏం తెప్పించానో చూపిస్తాను పదండి. ఫస్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్ ఆర్డర్ చేశానండి. ఒక 133 రూపాయలకే వచ్చేసింది. చాలా రీజనబుల్ రేట్ అనమాట. పదండి, ఈ నెక్ పీస్ ఎలా ఉంది అనేది నా హానెస్ట్ ఒపీనియన్ అనేది చెప్తాను. పదండి, చూస్తున్నారు కదా, ఇలా ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక 4 పూసాలు ఇచ్చారనమాట. అదేని ఏమంటారు, పల్స్ ఏమంటారు, ఇలాంటి ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. దీని చైన్ కూడా చాలా బాగుంది. అంటే క్వాలిటీ చాలా బాగుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఇలా అయితే పట్టట్లేదు. హెడ్ నుంచి ఇలా పై నుంచి ట్రై చేస్తే ఇలా ఓపెన్ చేసి వేసుకుంటే వచ్చేస్తుంది. ఎందుకంటే దీని లెంత్ అనేది మీడియంలో ఉంది కాబట్టి. ఓకేనా. ఇక్కడ నా మెడలో గోల్డ్ చైన్ ఉంది. అది తీసేసి స్టైల్ చేసి చూపించలేను, అందుకోసమే ఇలా స్టైల్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కుర్తీ పైకి అయితే చాలా బాగా కనబడుతుంది. కాటన్ కుర్తీస్కి ఇలాంటి ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే చాలా అవసరంగా ఉంటుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఇలాంటిది ఒక్కటి వేసుకుంటే చాలండి, చాలా బ్యూటిఫుల్గా కనబడతారు, ఎక్కువగా ఎక్సెసరీ లేకపోయినా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చూడగానే చాలా నచ్చేసాయి. దాని ప్రైస్ అనేది స్క్రీన్ పైన చూపించాను. పదండి, ఇది ఎలా వచ్చాయి ఏంటి అనేది చెప్పుకుందాం. దీని కోడ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, అన్ని కోడ్స్ అనేవి. ఓకేనా. ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, పెట్టుకుంటే చాలా బాగా కనబడుతుంది. కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఈ శుంఠి ప్యాటర్న్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. చాలా బాగుంది. ఇది ఇలా పడిపోతుందని నేను గునుక్కుంటున్నాను అనమాట. మీషో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. ఇలా హ్యాంగ్ చేయడానికి ఏదైనా ఇస్తే బాగుండు అనుకుంటున్నాను అనమాట మనసులో. ఓకేనా. అనుకుంటూ నా డబ్బులు వేస్ట్ అయిపోయాయని ఫీల్ అవుతున్నాను అనమాట ఇక్కడ. కాకపోతే ఏమైందంటే, ఇవైతే చెవి కమ్మలు అయితే చాలా బాగున్నాయి. కాకపోతే అక్కడ హ్యాంగ్ చేయడానికి ఒకటి ఇలా క్లిప్ లాంటిది ఏదైనా ఉంటే బాగుండు అనుకున్నాను. కాకపోతే యాక్చువల్గా చెప్పాలంటే నేనే చూసుకోలేదు. నిజం చెప్పాలంటే వేస్ట్గా నేను నా రక్తం మడిగిపోయింది అన్నమాట. నా డబ్బులు వేస్ట్ అయ్యాయని. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, మీకు చూపిస్తాను హానెస్ట్గా. ఇప్పుడు మీకు చూపించే టైంలోనే చూశాను అన్నమాట నేను. ఇక్కడ హుక్ కూడా ఉంది, మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, పడిపోకుండా సేఫ్గా ఉంటుంది. ఇది చాలా బాగా కనబడుతుంది. ఇవైతే చాలా చాలా వర్త్ అండి. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు నేను అనుకున్న మాటలని వేస్ట్ అన్నమాట. ఎందుకంటే మీషో వాళ్ళు నా డబ్బులు వేస్ట్ చేశారనుకున్నాను. కాకపోతే వేస్ట్ ఏం కాలేవండి, చాలా బాగా కనబడుతున్నాయి. నేను శారీ పైకి కూడా ఇవి స్టైల్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. నాకైతే చాలా నచ్చాయి ఇయర్ రింగ్స్. నేనైతే రికమెండ్ చేయగలుగుతాను మీకు తీసుకోమని. ఎందుకంటే కాకపోతే ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇందులో, కానీ ఇక్కడ ఇట్లా చెవి దగ్గర పెట్టినప్పుడు ఇట్లా హుక్ చేసినప్పుడు కాస్తంత పెయిన్ అవుతుందండి. ఎందుకంటే నేను ఒక 5 అవర్స్ అయితే పెట్టుకున్నాను, నాకు షూట్ చేసేది ఉండే కాబట్టి. అయితే కాస్తంత పెయిన్ అయింది. కాకపోతే చాలా అంటే చాలా అందంగా కనబడుతున్నాయి. నేను మాటి మాటికి బాగున్నాయి బాగున్నాయి అని చెప్తున్నా. అందంగా కనబడడం కోసం ఈ మాత్రం పెయిన్ అనేది నేను ఓర్చుకున్నానండి. ఇక తర్వాత మీ ఇష్టం. పదండి, మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ చూస్తున్నారు కదా, ఈ ఫింగర్ రింగ్ ఆర్డర్ చేశాను. కాస్తంత డిఫరెంట్గా అనిపించింది నాకు, అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు గోల్డ్ రింగ్స్ తీసేసి అక్కడ ఇక్కడ పెట్టాను అనుకోండి, నేను ముందే మర్చిపోతుంటాను. అందుకోసమే నేను గోల్డ్ రింగ్స్తో పాటే స్టైల్ చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టిందంటే నేను కాస్తంత మర్చిపోతానండి హడావిడిలో ఎప్పుడైనా. అందుకోసమే నా చేయి మీద ఉంచుకొనే చూపిస్తాను. ఇలాగే చూడండి మీరు కూడా. ఇది వచ్చేసి ఇక్కడ గుచ్చుకుందనమాట ఫింగర్కి. ఇక్కడ మనకు ఫింగర్ సైజుది ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఎక్స్టెండ్ అవుతుంది మన ఫింగర్ సైజుని బట్టి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను ఈ 4 ఐటమ్స్ తెప్పించాను, సారీ. కానీ ఈ 3 ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం వచ్చేసి డిఫెక్టివ్ పీస్ వచ్చింది. నేను అన్బాక్సింగ్లో కూడా వేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ డిఫెక్టివ్ పీస్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకొని నాకు పంపించారండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి. మన కుర్తీస్ పైకి, చుడీదార్ పైకి ఇలాంటి బ్యాంగిల్స్ చాలా బాగా సెట్ అవుతాయి. శారీస్ పైకి కూడా చాలా బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి సెట్ అవ్వవు నా డ్రెస్ మీదకి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిడైజ్తో స్టైల్ చేస్తున్నాను. అయినా కూడా మీకు స్టైల్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కాపర్ గోల్డ్ షేడ్లో ఉంది కాబట్టి గోల్డ్తో గోల్డ్కే సెట్ అవుతుంది. అయినా పర్వాలేదులేండి, ఇప్పటిదాకా నా మెడలో గోల్డ్, ఫింగర్ రింగ్లో గోల్డ్ పెట్టుకొని స్టైల్ చేస్తున్నాను. అందుకోసం ఈ బ్యాంగిల్స్ కూడా స్టైల్ చేసి చూపిస్తాను. పదండి, చూస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా
చాలా చాలా అందంగా కనబడుతున్నాయి. కాకపోతే వేసుకుంటే కొద్దిగంత గుచ్చుకుంటున్నాయి ఈ బ్యాంగిల్స్ అంతే. కాకపోతే అన్నీ ఓకే అండి. బ్యాంగిల్స్ ఓకే. ఈ ఫింగర్ రింగ్స్ ఓకే. అన్నీ చాలా చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి. నేను తెప్పించినయి. మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఇలాంటి హాల్స్ చూడాలనుకుంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆక్సిడైజ్‌తో ఇలాంటి గోల్డ్ కలర్ ఈ స్టైల్ చేస్తే బాగా కనబడదు అని చెప్తున్నాననమాట అంతే. ఓకేనండి. నేనేం చెప్తున్నానంటే ఫైనల్‌గా మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మీరు ఇంకా వ్లాగ్స్ చూడాలని